భూముల నిషేధిత జాబితాపై ప్రభుత్వం వెంటనే వైట్ పేపర్ విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించేందుకు 30% కమిషన్ వసూలు చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. మల్కాజ్గిరి వాజ్పేయి నగర్లో 22A నిషేధిత జాబితా సమస్యపై సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు హాజరయ్యారు. భూములను నిషేధిత జాబితాలో చేర్చడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది ప్రజలను మంత్రి పొంగులేటి ఇబ్బందులకు గురిచేశారన్న హరీష్ రావు నైతిక బాధ్యత వహించి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తప్పు చేస్తే అందుకు ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలని ప్రశ్నించారు. సర్వే నంబర్లు మొత్తం, లేఅవుట్లు, హెచ్ఎండిఏ అమ్మిన భూములు, హుడా అమ్మిన భూములు, యాక్షన్ లో ప్రభుత్వం అమ్మితే కొనుక్కున్న భూములన్నీ కూడా 22A కింద నిషేధిత జాబితాలో పెడితే ఆ ప్రజలు ఏం కావాలి? సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోతే ఎంఆర్ఓ దగ్గరికి పోమంటుండు, ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఆర్డీఓ గారి దగ్గరికి పో అంటుండు, ఆర్డీఓ దగ్గరికి పోతే కలెక్టర్ గారి దగ్గరికి పో అంటుండు, కలెక్టర్ గారిని కలిస్తే ఇది యుఎల్సి సమస్య, యుఎల్సి ఆఫీస్ కు పో అంటున్నారు. అంటే ప్రజలు ఎందుకు తిరగాలి? మీరు చేసిన తప్పులకు శిక్ష ప్రజలకెందుకు అని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. 2008లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యుఎల్సి రద్దు చేసింది. యుఎల్సి రద్దయిన తర్వాత ఆ భూములన్నీ పట్టా భూములుగా మారినాయి, లేఅవుట్లు అయినాయి, ప్రజలు ఇల్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు, ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. 20 ఏళ్ల నుంచి లేని సమస్య రాత్రికి రాత్రే మీకు ఎందుకు ఆ బుద్ధి పుట్టింది? ఆ యుఎల్సిలో పరిష్కారమైన భూములన్నీ కూడా ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టారు అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. సర్వే నంబర్లు మొత్తం, లేఅవుట్లు, హెచ్ఎండిఏ